మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసై ప్రజలు అనేక మంది చావులకు కారణమవుతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో చూసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 50 వరకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ బెల్ట్ షాపుల మూలంగా ప్రజలు కానీ యువకులు కానీ ఈ మద్యానికి బానిసై వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంలో చేసే పరిస్థితి ఉన్నది. కొంతమంది ఆ మద్యానికి బానిసై దొంగతనాలకు కానీ హత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుంది. కొన్ని గ్రామాల్లో ఈ మద్యానికి బానిసలై చనిపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. అయినా కానీ ఈ ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ బెల్ట్ షాపుల నివారణ చేయకపోవడం మూలంగా అనేక మంది జీవితాలు చెలగాట అయిపోతున్న పరిస్థితి ఉన్నది. అందుకని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ రహదారులపై వెంట అదేవిధంగా హై స్కూళ్ళు కాలేజీల వెంబడి ఉన్నటువంటి వైన్ షాపులు కూడా రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దాని మూలంగా జాతీయ రహదారులపై విద్యా సంస్థలు వెంబడి ఉన్నటువంటి వైన్ షాపుల మూలంగా దాంట్లోకి మద్యానికి వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఘర్షణలు పడి దాని మూలంగా జాతీయ రహదారుల మీద కానీ అదేవిధంగా పక్కన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఆటంకం కలిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే జాతీయ రహదారులపై ఉన్నటువంటి వైన్ షాపులను రద్దు చేయాలి, బెల్ట్ షాపులు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నాము. కానీ ఈ అధికారుల మాటలము ఎంత చెప్పినా కానీ చెవిటన్ ముందు శంఖం వదిలిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులను రద్దు చేయాలి. అదేవిధంగా ఈ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గతం నుంచి కొనసాగుతున్న గంజాయి అనేది ఇంతకుముందు జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు కానీ ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది ప్రధానంగా ముందుకు వస్తున్నది. ఎక్కడ చూసినా కానీ గంజాయి కేసులు పెరిగిపోతున్నాయి. కానీ వాటిని నివారించే పరిస్థితి లేదు. జిల్లా సరిహద్దుల్లో ఎక్కడ కూడా తనిఖీలు చేయకుండా ఎక్కడికక్కడే కనీసం గ్రామాల్లో కూడా చొచ్చుకుపోయే పరిస్థితి ఉన్నది. గంజాయి అనేది గతంలో ఎక్కడో ఒక్కడ ఉండేది, ఈరోజు గ్రామ స్థాయికి కూడా గంజాయి కానీ కొకైన్ కానీ వస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యా సంస్థలు కూడా గంజాయిని తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్య ధోరణి అనేది ప్రధాన కారణం. అందుకనే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఈ గంజాయిలు కానీ కొకైలు సరఫరాని నిలిపేయాలి. అది సప్లై చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటే అది జరుగుతుందనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడికి చూసినా ప్రతిరోజు ఏదో ఒకరోజైనా 2 రోజులకు ఒకసారైనా ఈ గంజాయిల మీద అరెస్టులు చేస్తున్నాము. 15 కేజీలు 150 కేజీలు దొరికినాయని చెప్పుకుంటున్నారు తప్ప దాన్ని బట్టికే ఖర్చు తప్ప అది నివారణ చర్యలు చేపట్టడం లేదు. ప్రధానంగా గంజాయి నివారణ చేపట్టాలి. అదేవిధంగా